అలాగే స్నాపర్ మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పెద్ద ట్రైలర్ ఇంకొక 24 hours లోపే వచ్చేస్తుంది, మనకందరికీ తెలిసిందే. సో పెద్ద ట్రైలర్ కోసం అందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్, అది కూడా అందరికీ తెలిసిందే. సో దాని సెన్సార్ సర్టిఫికేషన్ ఫినిష్ అయిపోయింది, అంటే ట్రైలర్ సెన్సార్ ఉంటుంది కదా, అదైతే ఫినిష్ అయిపోయింది. అండ్ పెద్ద ట్రైలర్ మీద ఆ సెన్సార్ ఫినిష్ అయిన తర్వాత ఏవైతే బయటికి రిపోర్ట్స్ వచ్చాయో అసలు నెక్స్ట్ లెవెల్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట బయటికి. సో ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం అండ్ రన్ టైం గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా పెద్ద ట్రైలర్ 3 minutes 40 seconds అయితే ఉండబోతోంది. సో మనం ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్స్ వీడియో నేను చేస్తున్నాను. సో దీని తర్వాత వస్తుంది, అది ఆఫ్టర్నూన్ అలా అప్లోడ్ చేస్తాను. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వీడియోలో చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే రాసి ఉంచుకున్నాను, అవన్నీ కవర్ చేస్తాను నేను. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసే విధంగానే ట్రైలర్ ఉంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 3 minutes 40 seconds ఆఫ్ ట్రైలర్ అంటే చాలు, ఇంకా ఫెంటాస్టిక్. ఇంకా అండ్ ఆ స్లాంగ్తో కూడుకున్న డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి ఇన్సైడ్ టాక్ అనమాట మొత్తం. అండ్ చిరంజీవి గారు కూడా బేసిక్గా ట్రైలర్ చూశారు అండ్ ఆయన కూడా చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా ఫెంటాస్టిక్గా ఫీల్ అయ్యారు మొత్తం. అండ్ బేసిక్గా ట్రైలర్లో అన్ని రకాల ఎలిమెంట్స్ని కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు అని అయితే ఇన్సైడ్ రిపోర్ట్ అనమాట. అంటే జనరల్గా పెద్ద సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే అసలు చాలా నాళ్ళ తర్వాత ఒక మళ్ళీ పెద్ద సినిమా రాబోతోంది, థియేటర్లు మళ్ళీ కలకల్లాడబోతున్నాయి, సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లను తేడా లేకుండా అన్ని థియేటర్లోని కూడా ఒక కైండ్ ఆఫ్ విధ్వంసం చూడబోతున్నాం మనం ఆ టైంకి. సో ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే ఆ ట్రైలర్ మీదే మొత్తం హోప్స్ అనేసి నీ బేసిక్గా ఒకటే అంట ఎప్పుడు కూడా, అదేంటంటే పెద్దకి ట్రైలర్తో సంబంధం లేదు. ఇప్పటి వరకు ఏదైతే కంటెంట్ రిలీజ్ అయిందో అది మోర్ దాన్ ఎనఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే పెద్దకి ఫస్ట్లో రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ, తర్వాత రిలీజ్ అయిన పెద్ద పెహల్వాన్ గ్లిమ్స్ కానీ, చిక్రీ సాంగ్ కానీ, లేదంటే మొన్న వచ్చిన రై రై రారా సాంగ్ కానీ, ఆ ముందు ఫస్ట్ గ్లిమ్స్లో ఇచ్చిన క్రికెట్ షాట్ కానీ, లేదంటే రై రై రారాలో ఇచ్చిన క్రికెట్ షాట్ కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పీక్స్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి సోషల్ మీడియాలో. అండ్ చిక్రీ చిక్రీ సాంగ్ కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, అవి కూడా ఫెంటాస్టిక్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అండ్ రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది కూడా బేసిక్గా పెద్దకి డే బై డే హైప్ బిల్డ్ చేస్తుంది. సో ఇట్స్ నాట్ ఎ నార్మల్ సినిమా ఎనీమోర్. పెద్ద నార్మల్ సినిమా కాదు. సో దానికి ట్రైలర్తో మోస్ట్లీ పని లేదు కూడా. కాకపోతే ఏంటంటే ట్రైలర్ ఎందుకు బెస్ట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ట్రైలర్ కనుక బెస్ట్ ఉన్నట్టయితే మన దగ్గర ఎలాగున్నా ఓకే, కానీ ఇది బేసిక్గా అన్ని ప్రాంతాలని టార్గెట్ చేస్తున్న సినిమా ఇది. హిందీ అండ్ తమిళ్, కన్నడ, మలయాళం వీటిని కూడా టార్గెట్ చేస్తున్న సినిమా ఇది. మెయిన్గా హిందీ మార్కెట్ కనుక క్యాప్చర్ చేయగలిగితే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. హిందీ మార్కెట్ని కనుక క్యాప్చర్ చేయగలిగారా ఇంకా తిరుగు లేదు ఇంక అక్కడ. సో అలాంటి ఒక మార్కెట్ అది. ఎందుకంటే పుష్ప 2 మనకి 800 కోట్ల పైన నెట్ కొట్టింది, దురంధర్ 2 దగ్గర 1000 కోట్ల పైన నెట్ కొట్టింది, అది 1100 కోట్ల దగ్గరికి వెళ్ళింది ఆ నెంబర్ ఒక్క లాంగ్వేజ్ నుంచి. సో అంత పొటెన్షియల్ ఉంది ఆ లాంగ్వేజ్కి. సో ఆ ఆడియన్స్ ఎక్కువ. సో ఆబ్వియస్లీ ఆ పొటెన్షియల్ రీచ్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే అందుకే పెద్ద కూడా ఆ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది ఎక్కువగా. సో అంటే తెలుగు తర్వాత ఆఫ్టర్ తెలుగు. సో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి, వీటన్నిటికీ రీచ్ అవ్వాలి అంటే ఆ ట్రైలర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ట్రైలర్లో ఎమోషన్స్ వర్కౌట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా హిందీ ఇంతకుముందు వచ్చిన కంటెంట్స్కి రామ్ చరణ్ గారు డబ్బింగ్ చెప్పారు, మరి దీనికి ఏం చేస్తారో మరి తెలియదు. మరి మోస్ట్లీ దీనికి కూడా రామ్ చరణ్ గారు డబ్బింగ్ చెప్తారు అనుకున్నా. ఒక డైలాగ్ కూడా బయటికి లీక్ అయింది యాక్చువల్గా. అదేంటంటే నేను ఆడానని అనుకుంటున్నారు సారు, పోరాడాను నేను అని చెప్పి సంథింగ్ అలాగ ఒక డైలాగ్ అయితే ఉందన్నమాట. అది బేసిక్గా ఇప్పుడు మనం ఇలా చెప్పుకుంటే ఏం ఇంపాక్ట్ ఉండదు, బట్ రామ్ చరణ్ గారు ఆ స్లాంగ్తో ఆటే నా పొగరు అని చెప్పి ఒక స్లాంగ్తో ఉంటుంది అది. సో ఆ మాడ్యులేషన్లో ఆ స్లాంగ్తో చెప్పేటప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు గుర్తుందా, మొత్తం రక్తంతో. అంటే ఈ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక పోస్టర్ ఇచ్చి వదిలేరు, మనకు గుర్తుందా? నాకు తెలిసి ఆ పోస్టర్ తర్వాత వచ్చే డైలాగ్, అంటే ఆ లుక్ తర్వాత వచ్చే డైలాగ్, ఆటంతా ఫినిష్ అయిన తర్వాత నేను ఆడాను అనుకుంటున్నారు, పోరాడాను సారు, అది అప్పుడు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ, అది మనకి ట్రైలర్లో ఉందంటున్నారు.
సో అది బయటకైతే వచ్చిందనమాట. సో చాలామంది చూపించారు ఇండస్ట్రీ వాళ్ళకి, కొంతమందికి రఫ్ కట్ అంటే ఇంకా బీజిఎం అదేమీ లేకుండానే చూపించారు. బీజిఎం అది యాడ్ చేస్తే ఇంకా ఫెంటాస్టిక్ ఉంటుంది నాకు తెలిసి. ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం అది కూడా యాడ్ చేస్తే మటుకు ఇంకా ఫెనామినల్ ఉంటుంది నాకు తెలిసి. సో నాకు తెలిసి ఈగర్లీ వెయిటింగ్ అసలు మొత్తం ట్రైలర్ కోసం కానీ సినిమా కోసం కానీ అసలు ఈగర్లీ వెయిటింగ్. అండ్ నేననే కాదు, జనరల్గా ప్రతి ఆడియన్ వెయిటింగే, ప్రతి ఆడియన్. ఎందుకంటే చెప్తున్నాను కదా అసలు ఏమీ లేదు. సో ఈ సూర్య గారి సినిమా కరుప్పు వీరభద్రుడు బేసిక్గా ఇట్స్ డబ్బింగ్ సినిమా, దానికే మన తెలుగులో చాలా మంచి రెస్పాన్స్ ఎదురైంది. ఎందుకంటే ఏం లేవు మన దగ్గర. సో నోటబుల్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే కొత్త గొప్ప ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సూర్య కూడా కొంచెం తెలుగులో కూడా మంచి నోటబుల్ హీరోనే కదా. సో అట్లా అనమాట. సో మంచి మార్కెట్ ఉంది. ఏమంటే ఈ మధ్య కొంచెం మంచి బ్యాడ్ సినిమాలు తీసి చెడగొట్టుకున్నాడు, కానీ మంచి సినిమాలు తీస్తే మటుకు నెంబర్ 1 ఆయన. బేసిక్గా ఈ వారసుడు వాటన్నిటికీ కూడా, లియోకి వీటన్నిటికీ కూడా ఆయన విజయ్ దళపతి గారు ఏదో ఈ మధ్య చూస్తున్నారు కొంచెం బెటర్ నెంబర్స్ తెలుగులో, అంతే కదా. కానీ ఆయన ఈ వారసుడు కలెక్షన్స్ ఏవైతే తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయో అవన్నీ అప్పుడు ఎప్పుడో వచ్చిన ఏదో సినిమా 24కో దేనికో అప్పుడు వచ్చినాయి ఆయనకి. అప్పట్లో ఆ లెవెల్ స్టార్ మన దగ్గర ఆయన. సో తెలుగు హీరో అనుకునేటోళ్ళు అందరూ కూడా ఆ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ ఉంది ఆయనకి, అందుకే వెళ్ళారు. సో ఏం లేవు సినిమాలు ఆ తర్వాత చెప్పుకోదగ్గ. ఈ నెల అసలు ఏమీ లేవు. తర్వాత అది హైలైట్, అది చెప్పుకోదగ్గ సినిమాలంటూ ఏమీ లేవు ఈ నెల. ఆఫ్టర్ దిస్ వచ్చే 1-2 సినిమాలు కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. సో అది కొంచెం పెద్ద ప్రాబ్లం అయిపోయింది మొత్తం అంతా కూడా. మనం ఏం చేస్తాం ఇంకా అది మరి పరిస్థితి. సో ఇంకా అట్లాగా ఈ ప్రతి సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా నమ్మకాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అంటే బేసిక్గా ఈ పెద్ద తాలూకు రిలీజ్ మీద ఫర్దర్గా ఈ ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఏదైతే ఇష్యూ నడిచిందో దానికి జూలై 18 వరకు ఎప్పటి వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఒక 2 నెలల వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు, జూలై 16 వరకు ఎప్పటి వరకు. సో అప్పటి వరకు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈ పెద్ద తాలూకు రిజల్ట్ కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. అంటే పెద్ద సినిమాలు సక్సెస్ అయితే ఇదిగో ఇలా ఉంది కదా, బాగానే ఉంది కదా, పెద్ద సినిమాలు ఆడినాడు. బేసిక్గా నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, చాలా ఉన్నాయి కదా పెద్ద సినిమాలు. స్పిరిట్ ఉంది, వారణాసి ఉంది, తర్వాత రాకా ఉంది, డ్రాగన్ ఉంది, అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. సో మన ఇండస్ట్రీలోని టాప్ టైర్ హీరోలు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిదిని సురేందర్ రెడ్డి గారిది కూడా నెక్స్ట్ ఇయరే ఉంటుంది. సో 5 హీరోలు సినిమాలు వస్తున్నాయి, 5 పెద్ద హీరోలు సినిమాలు వస్తాయి. 6 పెద్ద హీరోల్లో 5 సినిమాలు వస్తున్నాయి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ మిస్ అయ్యేది రామ్ చరణ్ గారు ఒక్కరే. ఇంకా పెద్ద డిలే అయింది, లేదంటే ఇది ముందు స్టార్ట్ అయిపోయింట సుకుమార్ గారిది, అది కూడా వచ్చేసినేమో నెక్స్ట్ ఇయర్. సో రామ్ చరణ్ గారు ఒక్కరు మిస్ అవుతారు టాప్ 6 హీరోస్లో, మిగతా 5 వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్. సో అలాంటి ఒక పరిస్థితి ఉంది కదా. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసుకుంటారు అప్పుడు. అట్లా అనమాట. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇవే కాదు, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. లైక్ జై హనుమాన్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఫౌజీ మరి ఈ సంవత్సరమో నెక్స్ట్ ఇయరో తెలియట్లేదు. ఒకవేళ ఫౌజీ కూడా డిలే అయినట్టయితే అది నెక్స్ట్ ఇయర్ వచ్చినట్టయితే ప్రభాస్ గారి 2 ఉంటాయి సినిమాలు. అట్లా అనమాట. సో చాలా చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది. సో అదనమాట కాన్సెప్ట్ ఇక్కడ అంతా కూడా. సో అది పెద్ద మీద డిపెండ్ అయ్యి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ఇయర్ బేసిక్ ఇంకేమున్నాయి మనకి, చిరంజీవి గారిది విశ్వంబరం ఉంది, బాలకృష్ణ గారిది ఒకటి ఉంది, ప్యారడైజ్ ఉంది, రణబాలి ఉంది, ఇంకేమున్నాయి నాకైతే స్ట్రైక్ అవ్వట్లేదు ఇంతకు మించి. ఆయన పేరు గుర్తురావట్లే, విరూపాక్ష తర్వాత ఇప్పుడు అదే ఈయన నాగ చైతన్య గారి మూవీ, ఆ పేరు ఇంకా ఎక్కలే, పేరు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. సరే అదొకటి. మేబీ ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బట్ అది కూడా పెద్ద మార్కెట్ సినిమాలు అయితే కాదు. ఇప్పుడు ప్యారడైజ్ ఆ మార్కెట్ అయితే కాదు కదా. సో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మోస్ట్లీ నాని సుజిత్ గారిది కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది నాకు తెలిసి. సో నాని సుజిత్ గారిది కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది. ఆ తర్వాత ఏమో మరిగా ఉన్నాయి కొన్ని బాగానే సినిమాలు ఉంటాయి. హిట్ 4 ఉంటుంది మన దగ్గరికి, సర్దార్ 2 వస్తుంది. అట్లా తమిళ సినిమాలు బాగానే వస్తాయి. కొంచెం చూడాలి మరి. ఏమో కమల్ హాసన్ గారి, రజనీకాంత్ గారి కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మరి ఇంకా. సో అట్లా బాగానే ఉంటుంది కదా. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, పెద్ద సక్సెస్ని బాగా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. సో ఆ పెద్ద సక్సెస్ అనేది మల్టిపుల్ ఇండస్ట్రీస్లో టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్రైలర్ మనకి వచ్చేస్తుంది రేపు. సో 3 minutes 40 seconds ఆఫ్ ట్రైలర్ అయితే వస్తుంది. అండ్ చాలా అంటే చాలా ఎమోషన్స్తో రకరకాలుగా అన్నీ ఒక మిక్స్డ్ ప్యాక్డ్ ట్రైలర్ అయితే రాబోతుంది. అంటే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలాగా చూసుకుంటున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, ప్రతిదీ కూడా బ్యాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు అనమాట. మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా రివీల్ అవ్వబోతున్నాయి. సో మొత్తం అంతా ఉంది. సో దాట్స్ గైస్. సో ఇది ట్రైలర్ అప్డేట్.
సో 3 minutes 40 seconds ఆఫ్ ట్రైలర్ అయితే రాబోతుంది. సో ఎంతమంది వెయిటింగ్ ట్రైలర్ కోసం అండ్ సినిమా కోసం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.